ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. డైలీ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం చెప్తున్న సందర్భంలో శ్రద్ధగా వినండి. అటు ఇటు వెళ్ళకండి, అటు ఇటు మీ మనసును పోనీయకండి. దేవుని చిత్తానికి లోబడి ఉండండి. ఖచ్చితంగా దేవుని వాక్యం మనకు అర్థమవుతే పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వస్తుంది. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము నుండి 139వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని వాక్యం చెప్తా ఉంది, భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పటికప్పుడు దేవుడు మనలను పరిశోధిస్తూ ఉంటాడు. విశ్వాసంలో పరిశోధిస్తూ ఉంటాడు. మన నిరీక్షణ జీవితంలో పరిశోధిస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో పరిశోధిస్తూ ఉంటాడు. బైబిల్లో మనం చూసినప్పుడు అబ్రహామును దేవుడు పరిశోధించాడు. తన విశ్వాసాన్ని పరిశోధించాడు దేవుడు. అబ్రహాము విశ్వాసం అనే పరీక్షలో గొప్ప విజయాన్ని సాధించాడు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనలను పరిశోధించినప్పుడు, దేవుడు మనలను పరిశీలించినప్పుడు ఆత్మీయంగా ఎదుగుదల అనేది మన జీవితంలో కలుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. చాలామంది రక్షణ లేని సందర్భంలో, మారు మనసు లేని సందర్భంలో లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. పాపంలో జీవిస్తూ ఉంటారు. లోకపు మాటల్లో జీవిస్తూ ఉంటారు. లోకపు బాటలో నడుస్తూ ఉంటారు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి తలంపులు, లోక సంబంధమైనటువంటి మనుషులతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. మన పరిస్థితి ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అని దేవుడు ఏం చేస్తాడంటే మనలను పరిశోధిస్తూ ఉంటాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. మరలా అంటున్నాడు కదా, నేను కూర్చుండుట నీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సమస్తము తెలుసు. మనం కూర్చుండుట దేవునికి తెలుసు, మనం నిలబడుట దేవునికి తెలుసు, మనం నడుచుట దేవునికి తెలుసు, మనం పరుండి ఉండుట దేవునికి తెలుసు. మన నడకను, మన పడకను పరిశీలన చేసి దేవుడు మనలను పరీక్ష చేసి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. మన నడక పవిత్రముగా ఉండాలి, మన పడక పవిత్రముగా ఉండాలి, మనం కూర్చుండేటువంటి ప్రదేశం కూడా పవిత్రమై ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటది కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. నీవు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని బిడ్డవై ఉండి, ఒక విశ్వాసవై ఉండి, ఒక ప్రార్థనాపరుడువై ఉండి, దేవుని చేత ఎన్నిక చేయబడి ఉండి, దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉండి, దుష్టుల ఆలోచన చెప్పున మనం నడిస్తే దేవునికి కోపాన్ని పుట్టించే వాళ్ళం అవుతాం. ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి దుష్ట మార్గంలో జీవించేటువంటి వారు. ఈరోజు ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి మన జీవితాల్లో మనం కూర్చుండేటువంటి పరిస్థితి, మనం నిలబడేటువంటి పరిస్థితి, మనం పరుండేటువంటి పరిస్థితి, మనం సహవాసం చేసేటువంటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు, వందనాలు. నీవు మమ్మలను పరిశోధించినప్పుడు ప్రభువా, మా యొక్క విశ్వాసాన్ని మేము సరిచేసుకోవడానికి, మా నిరీక్షణ జీవితాన్ని మేము సరిచేసుకోవడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి నీ కృపను మా పైన ఉంచండి. దేవా, నీ దాసునైన నాలో మీరుండి మా బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. డైలీ మన్నా అనే కార్యక్రమం వస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.